భయపడుతుంటారు. కానీ ఆయనలో ఉన్నదంటే సిన్సియారిటీ. ఏం జరిగినా ఆయన ఏం చేసినా ఇమీడియట్ గా వచ్చి సుపీరియర్ ఆఫీసర్కి చెప్పేస్తారు. కాబట్టి తప్పు చేసినా ఒప్పు చేసినా దాన్ని సుపీరియర్ ఆఫీసర్ సరిదిద్దుకోగలడు. దాంతో అతను ఏం చెప్పినా పొరపాటు చేసేసినా నష్టం లేదు. ఎందుకంటే అది పెద్దవాళ్ళ దృష్టిలో పెడతారు కాబట్టి ఆటోమేటిక్ అది సక్సెస్ అవుద్ది. ఆయన మరి వేరే డిపార్ట్మెంట్ పిఆర్ కాబట్టి ఏదో స్టేజ్ లో అక్కడికి వెళ్లాల్సిన వాడు. ఎందుకంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు కాబట్టి రిటైర్మెంట్ ముందు అక్కడికి వెళ్ళిపోతేనే అతనికి ఫర్దర్ గా ఆఫ్టర్ రిటైర్మెంట్ పేపర్ సెటిల్మెంట్ ఏదైనా ఈజీగా అవుతుంది. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళక తప్పలేదు. మరి అక్కడైనా హ్యాపీగా ఉంటాడు, ప్రశాంతంగా. అతను ఈ మూడేళ్ళండి 3 ఏళ్ళ సర్వీస్ కూడా హ్యాపీగా గడిచిపోద్దని మనందరం కోరుకుందాం. అలాగే నేను ఎవరిదైతే ఛార్జ్ తీసుకున్నానో మళ్ళీ వాళ్ళకే ఛార్జ్ ఇచ్చేశాను. ఆయన అనుభవం